తిరుమల ఇంకొంచెం దూరమే నాన్న, ఓర్చుకున్నాను, వెళ్ళిపోదామా? అమ్మా నేనేం చేశాను ఆ దేవుణ్ణి అడగమ్మా. నాకెందుకమ్మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? రానైనా వెళ్ళిపోదాం, ఇంకొంచెం దూరమే కదా. ఎంత దూరమైనా నా లాంటి వాళ్ళకి ఎందుకమ్మా కాళ్ళు నొప్పులు వస్తాయి? పాపం చేసిన వాళ్ళు ప్రశాంతంగా నడుస్తున్నారమ్మా. ఏంట్రా ఇది? ఆ పాప మాతని కన్నాలు ఇంకా ప్రశాంతంగా నడుస్తున్నారమ్మా. వీళ్ళకి ఎందుకు రాలేదు కాళ్ళ నొప్పులు? దేవుడా మే బుద్ధుంటే నీతో కూడా తిరుమలకే రాకూడదు. మే లేని పాపాలన్నీ అంటగడుతున్నావు మాక. ఓ దింతేంది మా మాటల, మనం పోదాం బా మన పాటికి. మంగారు మీ పాటికి మీరు పోయే పని అయితే తిరుమలలో అయ్యే ఖర్చులకి ఒక్కొక్క 50,000 చేసుకోండి. నడిచి అలసిపోయినాను, ఎనర్జీ డ్రింకుల కోసం ఒక 20,000 చేసుకోండి. మే 50,000 మళ్ళీ 20,000 నీకు ఇయ్యాలంటే మేము ఈ కొండ మీద అడుగు తినాలమే. తప్పే ఉంది, మనోరాల కోసం ఆ మాత్రం చేయలేవా? ఒరే ఏడుంటే ఈ కొండ మీద మనం లమ్మేస్తుంది, మనం వెళ్ళిపోదాం పదా. గోవిందా గోవిందా, కారు లేకుండా మీరు ఎట్ట పోతారు? కారు లేకుండా ఎట్టపోతామా? ఏడు కొనుక్కున్నాం అంటే ఇట్టే దొల్లి వెళ్ళిపోతాం మేము. అంతేగాని నీ సావాసం వల్ల, నీ కారు బల్లే, ఆ దర్శనం బల్లే ఇట్టే వెళ్ళిపోతాం మేము. అయితే దొల్లురా మామ, నాతో రావాలంటే డబ్బులు 70,000 ఇయ్యాలా, లేకపోతే నడిచేవండి. నువ్వే చూస్తున్నావా? నిన్ను నేను తొలిచాలా, నువ్వే దొలుతావా? నాయన ఇంటికి పోయి నాకు దీనికి చెప్తాను, నువ్వు రా నాయన, మన బదాం. పాపం ఫీల్ అన్నట్టున్నారు.